TK29 న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభోత్సవం. జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరంలో డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వేణు మాట్లాడుతూ, ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించడం జరిగింది అన్నారు. ఈ పరిసర ప్రాంతంలో అత్యాధునిక పరికరాలతో గుండెకు సంబంధించి మా హాస్పిటల్లో ఉన్నాయని, యాంజియోగ్రామ్ సదుపాయం, స్టంట్లు కూడా మా హాస్పిటల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. మా హాస్పిటల్లో ప్రత్యేకమైన అన్ని సదుపాయాలతో రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డయాలసిస్ సదుపాయం కూడా మా హాస్పిటల్లో ఉందని డాక్టర్ వేణు తెలియజేశారు. 24 గంటలు అత్యవసర సేవలు అందిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ శ్రీజ కంటి వైద్య నిపుణులు, డాక్టర్ వినిస్ కంటి వైద్య నిపుణులు, హాస్పిటల్ మేనేజర్ పాతూరి రాజశేఖర్, పుర ప్రముఖులు, జంగారెడ్డిగూడెం హాస్పిటల్ డాక్టర్స్ పాల్గొన్నారు. ఈరోజు మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే నేను గుండె డాక్టర్ అండి, అంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇంటర్వెన్షన్ అంటే యూజువల్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి యాంజియోగ్రామ్ చేసి ఇమీడియట్గా స్టెంట్ వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. దానికోసమే మనము ఇక్కడ క్యాత్ ల్యాబ్ సౌకర్యంతో పెట్టాము. అంటే మన కార్డియాక్ ఐసీయూ, దాంతోపాటు క్యాత్ ల్యాబ్ అంటే మనకి అత్యాధునిక క్యాత్ ల్యాబ్. ఇక్కడ ఏంటంటే మనకి ఎలాంటి హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చినా కూడా ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి నరాలు ఏమైనా బ్లాక్ ఉంటే కనుక స్టెంట్ వేసే ప్రక్రియ జరుగుతుంది సార్ ఇక్కడ. సో ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చాక ఏంటంటే మనకి బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనకి ఇక్కడ నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే యూజువల్లీ 1.5 hours to 2 hours పడుతుంది. ఆ లోపు ఏంటంటే చాలా వరకు మీరు వినుంటారు, యూజువల్లీ ఏంటంటే మనకి హార్ట్ అటాక్ వెళ్ళే దారిలో ఏదన్నా అవ్వచ్చు మనకి. సో అది ఉద్దేశంలో పెట్టుకొని ఇక్కడ నుంచి 60 kilometers దూరంలో ఏది లేదు కాబట్టి సో మనము ఒక ఆలోచనతో ఇక్కడ క్యాత్ ల్యాబ్ అనేది పెట్టాము సార్. అంటే నేను ఒక 3 years నుంచి వస్తున్నాను ఇక్కడ, ప్రజలు నేను చూస్తూ ఉంటాను. యూజువల్లీ ఆ ఊర్లో వాళ్ళు చనిపోయారు హార్ట్ అటాక్తో అలా చెప్తూ ఉంటారు. సో అది ఆలోచించి నేను పుట్టపర్తిలో చేశానండి, సత్యసాయి ఇన్స్టిట్యూట్లో. సో అక్కడ నుంచి చేసి పిన్నంనేని మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ సార్, నేను అక్కడ ఇన్ఛార్జ్. సో ఆఫ్టర్ 3 years ఇక్కడ చూసుకొని, అంటే మనకి 60 kilometers రేడియస్లో ఏది లేదు కాబట్టి ఆలోచనతో ఇక్కడ మనకి పెద్ద ఎత్తున క్యాత్ ల్యాబ్ సౌకర్యంతో, తర్వాత ఈసీజీ ఉందండి మనకి ఇక్కడ, ఎకోకార్డియోగ్రామ్ అంటే గుండెని చూసే మెషిన్ ఉంది, టీఎంటీ థ్రెడ్మిల్ టెస్ట్ కూడా ఉందండి. అంటే మామూలుగా హార్ట్ అటాక్ వచ్చే ముందే మనకి సూచనలు ఏమైనా ఉంటే దాంట్లో థ్రెడ్మిల్ టెస్ట్లో తెలుస్తుందండి. సో దాంతోపాటు మనకి ల్యాబ్, అత్యాధునిక ల్యాబ్. అంటే మనకి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఊరికి నార్మల్ స్ట్రిప్ మెథడ్ కాకుండా ఎంత వాల్యూ, ఎంత హార్ట్ అటాక్ వచ్చిందనేది కూడా మనకు తెలుస్తుంది దానిలో. సో దాంతోపాటు క్యాత్ ల్యాబ్ కూడా ఉందండి. కార్డియాక్ ఐసీయూ మనకు 12 bedded పెట్టాము సార్. అంటే యూజువల్లీ ఏంటంటే క్రిటికల్ కేర్స్ ఏదున్నా సరే, హార్ట్ ఫెయిల్యూర్ కేర్స్ ఏదున్నా కూడా మనం తీసుకునేలా పెట్టాము.
తర్వాత డయాలసిస్ యూనిట్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తాం సార్. సో ఈ యొక్క ఏదైతే మన ఎక్విప్మెంట్స్ పెట్టామో ఈ సర్వీస్ ఏదైతే ఉన్నాయో మీరు వినియోగించుకుంటారని కోరుకుంటూ, ఆరోగ్యశ్రీ ఆల్రెడీ అప్లై చేసాం సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చేదాన్ని బట్టి ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్ పేషెంట్స్ కి అదే ఇప్పుడు హార్ట్ అటాక్ ఎవరికి వచ్చినా కూడా గుండె నరాలు బ్లాక్ ఉంటే యూజువల్ పెయిన్ వస్తూ ఉంటుంది సార్. అది మనం చూడాలంటే యాంజియోగ్రామ్ చేయాల్సిందే. ఆ మెషినే మనం ఇక్కడ పెట్టాం. సో ఎప్పుడైతే యాంజియోగ్రామ్ చేస్తామో నరం బ్లాక్ అనేది తెలుస్తుంది. సో అది వెంటనే ఓపెన్ చేసేస్తే మనకి కిందకి గుండెకి రక్త ప్రసరణ పెంచుతాం కాబట్టి బైపాస్ వచ్చేసరికి సర్జరీ వాళ్ళు చేస్తారు. అది కూడా మనం ఇక్కడ పెడుతున్నాం. సర్జరీ నెక్స్ట్ పేస్ మేకర్ ఇవన్నీ అంటే హార్ట్ కొద్దిగా ఏజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే హార్ట్ స్లో అయిపోతుంది. సో వాళ్ళకి పేస్ మేకర్ అంటే మనకి ఎలక్ట్రికల్ కరెంట్ ఇచ్చే మెషిన్లు కూడా పెడతాము. హార్ట్లో హోల్స్ ఏమైనా ఉంటాయి కూడా డివైజెస్ చేస్తాం సార్. చాలా మంది కాళ్ళు కూడా నరాలు బ్లాక్ అవుతూ ఉంటాయి కొంతమందికి. అదేంటంటే ఇప్పుడు ఆపరేషన్ చేయకుండా మనం జస్ట్ ఆ చిన్న హోల్ నుంచి వెళ్ళేసి నరాలు క్లియర్ చేసే మెషిన్ అవన్నీ ఎక్విప్మెంట్స్ వచ్చాయి. ఆ ఎక్విప్మెంటే మనం పెట్టాము సార్. చార్జెస్ కూడా మీకు సలహా ఏంటంటే ముందు ఎవరి కాళ్ళే వచ్చి 3 months 4 months రెగ్యులర్ చెకప్ ఒక రెగ్యులర్ పీరియడ్ సో చార్జెస్ కూడా అందుబాటులో ఉండేలాగా అంటే అందుబాటులో రావడం కోసం డాక్టర్స్ ఒకే డాక్టర్ కూడా మనకు అందుబాటులో ఉండేట్టు వెళ్తే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని చూసాక ఒకే డాక్టర్ గారు ఉంటే పేషెంట్ కంటిన్యూటీ పెరుగుద్ది. నేను ప్రతి 4 నెలలకి మా సుబ్బారావు దగ్గరికి వెళ్ళాలన్నా ఈ హాస్పిటల్లో ఉన్నారు ఆయన బాగా చెప్తాడని నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటే నేనే చెప్పలేను. నేను ఒక ముద్ర పడిపోయి పెడతాను. మా డాక్టర్ గారు రమేష్ హాస్పిటల్లో ఆయుష్ అటువంటి ముద్ర పడే విధంగా